రైట్కి పోతే పాకిస్తాన్ని ఒక పక్క భారత్ తరుముతుంటే మరో పక్క బలూచిస్తాన్ తరుముతుంది. అయితే బలూచిస్తాన్కి సంబంధించినటువంటి బిఎల్ఏ బలూచిస్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ సో నిన్న 15 మంది పాకిస్తాన్ సైనికుల్ని వారు మట్టుబెట్టారు. ఆ తర్వాత మరి మిగతా సైనికుల్ని క్వెట్టా నగరం నుంచి తరిమి కొట్టారు. క్వెట్టా అంటే బలూచిస్తాన్ యొక్క రాజధాని. సో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అయితే బలూచిస్తాన్ ఎప్పటి నుంచో స్వేచ్ఛ కోరుకుంటుంది, స్వాతంత్రం కోరుకుంటుంది. పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పేసి బలూచిస్తాన్ కోరుకుంటుంది. సో అయితే ఇకపోతే పాక్ను ఇండియా భయపెడుతుంటే మరి మరోపక్క బిఎల్ఏ వణికిస్తోంది. అసలు ఎవరి బలూచ్ ఫైటర్లు, పాక్తో వాళ్ళకి వైరం ఏంటి అనేది తెలుసుకుందామంటే ఒకసారి హిస్టరీ చూద్దాం. అంటే నిన్న సడన్గా మరి పాకిస్తాన్ భారత్ మధ్య పెద్ద యుద్ధ వాతావరణం, మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి వారు పంపించిన మిసైల్స్ అన్నీ కూడా భారత్ చిత్తు చేయటం, ఈ క్రమంలో క్వెట్టా నగరంలో మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికుల మీద మరి బలూచిస్తాన్ సంబంధించి బిఎల్ఏ ఆర్మీ వారు తిరుగుబాటు చేయటం. సో అసలు వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారు, వాళ్ళు ఎవరు, వారికి పాకిస్తాన్కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటో ఒకసారి చూస్తే బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు పాకిస్తాన్కి తీవ్ర ముప్పుగా మారాయి. పాకిస్తాన్ సైన్యంపై వరుస దాడులు చేస్తూ పట్టణాలను స్వాధీనం చేసుకుంటుంది బిఎల్ఏ. అయితే ఈ యొక్క బలూచిస్తాన్ సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పట్టణాలన్నీ కూడా స్వాధీనం చేసుకునేటువంటి ఆలోచనలో మరి పూర్తిగా బిఎల్ఏ ఉంది. అయితే బలూచిస్తాన్ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న బిఎల్ఏ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే బిఎల్ఏ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వారికి ఒక బలూచిస్తాన్కి ఒక ఆర్మీ ఉంది, ప్రైవేట్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ. వారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. మాకు సొంతంగా అంటే పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్ర దేశం, అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉన్నారు కాబట్టి సో వారి నుంచి సపరేట్ అయితే కాస్త అభివృద్ధి చెందొచ్చు అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఈ బలూచిస్తాన్ సంబంధించిన వారందరూ కూడా పాకిస్తాన్ నుంచి సపరేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో అయితే మరి ఆ కోరుకునేటువంటి క్రమంలో మరి వారి నుంచి వీరు విముక్తులు అవ్వాలంటే మరి వీరికి ఒక ఆర్మీ ఉండాలి కాబట్టి ఒక ఆర్మీని తయారు చేసుకున్నారు. ఆ ఆర్మీ మరి పాకిస్తాన్ సైన్యం మీద రాత్రి విరుచుకుపడింది. అయితే పాక్ను ఇండియా భయపడుతుంటే మరొక పక్క బిఎల్ఏ కూడా వణికిస్తుంది. అసలు ఎవరి బలూచ్ ఫైటర్లు, వాళ్ళకి పాక్కి వైరం ఏంటో ఒకసారి మనం పూర్తి చరిత్ర కనుక చూస్తే ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్ విరుచుకుపడుతున్నామన్న భయంతో ఉన్న పాకిస్తాన్కు మరొక షాక్ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ అల్లాడిపోతుంది. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళ్తున్నటువంటి ట్రైన్ని హైజాక్ చేసింది ఈ యొక్క బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్రైన్ హైజాక్ చేశారు. అయితే బిఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతుంది. ఈ యొక్క బిఎల్ఏ చేస్తున్నటువంటి వరుస దాడులు ఏవైతే ఉన్నాయో మరి దాంతో ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ మీద వారు పట్టు కోల్పోతున్నారు, నియంత్రణ కోల్పోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి ఆర్మీ ఎవరైతే ఉన్నారో కొంతమందిని వీళ్ళు మట్టు పెడతా ఉన్నారు, కొంతమందిని తరిమి కొడతా ఉన్నారు. అంటే బిఎల్ఏ ప్రధాన లక్ష్యం బలూచిస్తాన్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి ఆధిపత్యం పూర్తిగా ఉండకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ డెమోక్రటిక్ కంట్రీ కాదు కాబట్టి మరి అక్కడ ప్రభుత్వం కన్నా ఆర్మీ మాట చెల్లుతుంది కాబట్టి మరి కొన్ని సందర్భాల్లో ఆర్మీదే పై చేయి అయింది కాబట్టి మరి అసలు ఆర్మీ వ్యవస్థని అసలు ఆ బలూచిస్తాన్లో ఉండకుండా చేయడం కోసం బిఎల్ఏ మరి పూర్తిగా విశ్వ ప్రయత్నం చేస్తుంది. చాలామందిని రాత్రి తరిమి కొట్టేసినట్టే. అయితే ఇప్పటికే బిఎల్ఏ దాడుల్లో మరి చాలామంది పాక్ సైనికులు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. సొంత దేశంలో నిరసనకారుల నుంచి ఓ పట్టణాన్ని కాపాడుకోలేకపోయినటువంటి పాకిస్తాన్ భారత్పై మాత్రం దాడులకు వెనకాడబోమంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. అంటే తమ సొంత దేశంలో ఉన్నటువంటి పట్టణాన్నే కాపాడుకోలేకపోయినటువంటి పాకిస్తాను మరి సొంత దేశంలోనే తిరుగుబాటు వచ్చి మరి ఆర్మీని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి భారతదేశం మీద దాడి చేస్తానని చెప్పేసి పాకిస్తాన్ ఏదైతే మాట్లాడుతుందో మరి అదైతే కాస్త హాస్యాస్పదం అనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్కు తలనొప్పి కట్టిస్తున్న ఈ బలూచిస్తాన్ ప్రాంతం గురించి ఒకసారి కనుక మనం పూర్తి వివరాలు కనుక చూస్తే పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. అంటే ఈ బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్లోని భాగం, అది నైరుతి ప్రాంతంలో ఉంది. ఇది పాక్లో ఒక ప్రావిన్గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44% బలూచిస్తాన్ ఉంది. అంటే పాకిస్తాన్ ఎంటైర్ విస్తీర్ణంలో 44% ఉంది బలూచిస్తాన్. అంటే దగ్గర దగ్గర సగం ఉన్నట్టే ఇంక లెక్క.
విస్తీర్ణ పరంగా పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్గా ఉంది బలూచిస్తాన్. అలాగే మిగతా అన్ని ప్రావిన్లోకెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్గా కూడా బలూచిస్తానే ఉంది. సో ఇది అంటే విస్తీర్ణంలో పెద్దది, జనాభాలో తక్కువ. సో కాబట్టి అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందు వరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉంది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశ విభజన జరిగిన తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైందనమాట. అంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, బ్రిటిష్ వారు ఇండియాలో విలీనం చేయకముందు వరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉండేది. ఆ తర్వాత మరి బలూచిస్తాన్ని భారతదేశంలో విలీనం చేసి బ్రిటిష్ వారు చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత మళ్ళీ దేశ విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో మరి బంగ్లాదేశ్ సపరేట్గా, పాకిస్తాన్ సపరేట్గా, ఈ తరుణంలో బలూచిస్తాన్ని పాకిస్తాన్లో కలిపారు. లేకపోతే అప్పటి వరకు బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉండేది, గౌరవంగా బతికేది. అదేవిధంగా ఈ పాకిస్తాన్ ఇతర దేశాల మీద సాగించేటువంటి ఈ ఉగ్రదాడులకి, ఈ మరణకాండలకి బలూచిస్తాన్ పూర్తి వ్యతిరేకం అన్నమాట. ఎందుకంటే వారు ఇలాంటి దాడుల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితులు అయితే బలూచిస్తాన్ లేదు. అయితే 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్లో మొత్తం 10,071 మంది అదృశ్యమయ్యారు. అదృశ్యమైన వారిలో 2,752 మంది బలూచిస్తాన్కి సంబంధించిన వారు. ఇకపోతే 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావటం ఇక్కడ గమనార్హం అనమాట. ఇది 2001 నుంచి 2017 మధ్య 16 సంవత్సరాల్లో 5,228 మంది బలూచిస్తాన్ పౌరులు అదృశ్యమయ్యారు. ప్రస్తుతం బిఎల్ఏ యాక్టివ్గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ బిఎల్ఏ వేర్పాటువాద కార్యకలాపాలు చాలా స్ట్రాంగ్గా, చాలా యాక్టివ్గా ఫైట్ చేస్తుంది అనమాట. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో బిఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుంది. ఇప్పుడు కాదు ఈ తిరుగుబాటు, దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుంది బిఎల్ఏ. ఎందుకంటే బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా మరి మేము విడిపోతామని చెప్పేసి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా బిఎల్ఏను ఒక ఉగ్ర సంస్థగా గుర్తించాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ చూడండి. పాకిస్తాన్ ప్రభుత్వం అదేవిధంగా అమెరికా ఈ బిఎల్ఏను ఒక ఉగ్ర సంస్థగా గుర్తించాయి. యాక్చువల్గా బిఎల్ఏ అనేవాళ్ళు యాక్చువల్గా ఏదైతే ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉందో వీళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళని ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. యాక్చువల్గా వాళ్ళు బలూచిస్తాన్ కోసం వారు పోరాటం చేస్తున్నారు. అరే బాబు, మేము మీతోటి ఉండలేము, మీకు అసలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ మీకు వాల్యూ లేదు, మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు, మేము సపరేట్ అయిపోతాము, మా దేశాన్ని మేము గతంలో అంతకుముందు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని కలపక ముందు వరకు మేము స్వతంత్ర దేశంగా ఉండేవాళ్ళం, మా బతుకు మేము బతుకుతామని చెప్పేసి బలూచిస్తాన్ ఎప్పుడైతే వారు గొంతెత్తడం మొదలుపెట్టారో అప్పుడు వీళ్ళని ఈ బిఎల్ఏని బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గుర్తించిందంట. అసలు పాకిస్తానే ఉగ్రవాద, ఆ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ వాళ్ళే ఉగ్రవాదులు, వీళ్ళు ఇంకొకరు ఉగ్రవాదులుగా గుర్తించారు. ఇక్కడ ఇదొక కామెడీ అనమాట. అయితే ప్రస్తుతం పాక్ ఇండియాతో యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్న క్రమంలో బిఎల్ఏ పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. సో వెంటనే బలూచిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలంటూ ఆ రెండు దేశాలను హెచ్చరించింది. సో కాబట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కానీ సో వారెవరో కూడా బలూచిస్తాన్లో ఉండటానికి లేదు. అదేవిధంగా చైనాకి సంబంధించిన వారు కూడా ఎవరో బలూచిస్తాన్లో ఉండటానికి లేదు. సో వారి యొక్క ఆధిపత్యం ఇక్కడ ఇంకా కొనసాగదు. కాబట్టి మీరు మా బలూచిస్తాన్ వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి మరి బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి, అదేవిధంగా చైనాకి. సో కాబట్టి మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో బిఎల్ఏ మరి బలూచిస్తాన్ కోసం, బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం కోసం వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద మరి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ చాలామంది పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టారు, అదేవిధంగా చాలామంది సైన్యాన్ని తరిమి కొట్టారు కూడా. దాదాపుగా బలూచిస్తాన్ త్వరలోనే స్వతంత్ర దేశంగా అవతరించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే బలూచిస్తాన్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బలూచిస్తాన్కి సంబంధించినటువంటి బిఎల్ఏకి సంబంధించినటువంటి కొంతమంది తమకు ఆయుధాలు కనుక భారత్ సప్లై చేస్తే మేము పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తామంటూ కూడా ప్రకటిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి.
అంటే భారతదేశం దగ్గర ప్రస్తుతం అత్యాధునికమైనటువంటి మరి ఆయుధ సంపద ఉంది మరి ఇక్కడ. సో కాబట్టి మిసైల్స్ ఉన్నాయి. మరి ఇతర దేశాలు ఎవరైనా సరే భారత్ మీద మిసైల్స్ ప్రయోగిస్తే వాటిని చిత్తు చేసేటువంటి మరి ఆ సాధనాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనమే కనుక వారికి ఎంతో కొంత ఆయుధాలు అందించడంలో తోడ్పాటునిస్తే మరి బిఎల్ఏ మేము కూడా పాకిస్తాన్ని నామరూపం లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు కూడా పిలుపునిస్తున్నట్లయితే తెలుస్తోంది.